గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏవైతే ఈవీఎంలు ఉంటాయో ఈ ఈవీఎంల వల్ల మోసపోయిన ఒక గెలిచిన సర్పంచ్ ఎవరైతే యాక్చువల్గా అక్కడ ఒక సర్పంచ్ గ్రామానికి గెలిచారో ఆ సర్పంచ్ని ఓడిపోయారని ప్రకటించారు. ఎవరైతే ఓడిపోయారో ఓడిపోయిన వ్యక్తిని సర్పంచ్గా గెలిచాడని ప్రకటించారు. ఇక్కడ ఒక వ్యక్తి కుల్దీప్ అనే వ్యక్తి యాక్చువల్గా ఓడిపోయిండు, కాకపోతే అతనే గెలిచిండని చెప్పి సర్పంచ్ అభ్యర్థిగా అతన్ని నియమించారు. దాని తర్వాత ఎవరైతే ఓడిపోయిన వ్యక్తి ఎవరైతే మోహిత్ అనే వ్యక్తి ఉన్నాడో ఈ మోహిత్ అనే వ్యక్తి జిల్లా కోర్టులో ఒక పిటిషన్ అయితే వేసిండు. ఏమనంటే ఈ ఈవీఎంలో ఓట్ల లెక్కింపులో కొంచెం అటు ఇటు అయ్యింది, నేనే గెలిచావని అని చెప్పి అతను నమ్మకంతో ఒక పిటిషన్ ఇస్తే జిల్లా కోర్టులో ఎలాంటి స్పందన రాలేదు, అతనికి ఎలాంటి సపోర్ట్ అనేది రాలేదు. అప్పుడు అతను ఏం చేసిండంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళిండు. సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ పిటిషన్ వేసిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఏవైతే ఈవీఎంలు ఉంటాయో ఈవీఎంలను డైరెక్ట్గా సుప్రీంకోర్టు కాడికి పిలిపించుకొని మళ్ళీ ఓట్ల లెక్కింపు అనేది జరిపించింది. మళ్ళీ ఓట్ల లెక్కింపు చేస్తే 51 ఓట్ల తేడాతో ఎవరైతే ఈ మోహిత్ అనే వ్యక్తి ఉన్నాడో అతను గెలిచాడు. ఇలాంటివి ఈ మధ్య